హలో నమస్కారం అండి. మీ ఇంట నా వంటకి స్వాగతం. శీతాకాలంలో వేడివేడిగా రకరకాల సూప్స్ చేసుకోవచ్చు. అలాంటి సూప్స్లో నేను మీకు ఈరోజు కొబ్బరి పాలతోటి స్వీట్ కార్న్ మష్రూమ్ సూప్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం ఏంటంటే, ముందుగా కావాల్సిన పదార్థాలు శుభ్రంగా కడిగి పెట్టుకున్న బటర్ మష్రూమ్స్ తీసుకోవాలి. వీటి కొలతలు ఏముండవు, మీ క్వాంటిటీని బట్టి తీసుకోండి. అలాగే ఉడకబెట్టిన స్వీట్ కార్న్ తీసుకోవాలి. ఇవి ముందుగానే ఉడకబెట్టి పెట్టేసుకోవాలి. సన్నగా తరిగిన వెల్లుల్లిపాయ ముక్కలు, వెన్న, రుచికి సరిపడినంత ఉప్పు, మిరియాల పొడి, సీజనింగ్ హెర్బ్స్ అని దొరికితే రకరకాలవి, అందులో మీకు ఏది దొరికితే ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోండి. కొబ్బరి పాలు, చిక్కడి కొబ్బరి పాలు తీసుకోవాలి. ఇది కూడా మన రుచికి తగ్గట్టుగా వేసుకోవచ్చు. ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, కొద్దిగా వేసుకోవచ్చు. ఇప్పుడు వైట్ వెనిగర్ తీసుకోవాలి. అలాగే స్వీట్ కార్న్ సూప్ మిక్స్ అని దొరుకుతుంది. ఇది కూడా ఒక ప్యాకెట్ కానీ మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి 2 కానీ తీసుకోండి. ఎక్కువ క్వాంటిటీ అయితే 2 ప్యాకెట్స్, కొంచెం అయినా తీసుకోండి, 1 ప్యాకెట్స్ సరిపోతుంది. ఇది టేస్ట్ కోసమే. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూపిస్తాను మీకు. ఇలా ఉడకబెట్టిన స్వీట్ కార్న్ తీసుకోవాలి. ఇది ముందుగానే ఉడకబెట్టి కుట్టుకున్నాం కదా. అప్పుడు దాంట్లో మనం సగం స్వీట్ కార్న్ గింజలు తీసుకుని ఆ ఉడకబెట్టిన నీళ్ళు కూడా అందులో వేసుకుని మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. ఇది సూపు చిక్కగా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఉడకబెట్టిన నీళ్ళే కలిపేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకుని మెత్తటి పేస్ట్లా చేసుకోండి. ఇలా ఈ రకంగా మెత్తగా ఉండాలి. ఎక్కడ దాని స్కిన్ తగలకుండా, తొక్కలు తగలకుండా చూసుకోవాలి. ఇలా మెత్తగా ఉండాలి పేస్ట్ లాగా. మిగిలిన స్వీట్ కార్న్ గింజలు ఇలా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బటర్ మష్రూమ్స్ సన్నగా తరిగి పెట్టుకోవాలి. బూరెలు ముక్కటి తీసుకుని దాంట్లో కొద్దిగా వెన్న వేసుకోవాలి. 1 టీ స్పూన్ దాకా వెన్న వేసుకోండి ముందుగా. ఇది వెన్న వేసుకోవాలి లేదు, మీకు ఇష్టమైతే ఆలివ్ ఆయిల్ కానీ ఏ ఆయిల్ అయినా అది వాడుకోవచ్చు. వెన్న వేస్తే రుచిగా ఉంటుందని నేను వెన్న వేస్తాను. ఇందులో మనం సన్నగా తరిగి పెట్టిన మష్రూమ్ ముక్కలన్నీ వేయించుకోవాలి. ఇది వేగుతున్నప్పుడు ఈ మష్రూమ్స్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. కొద్దిగా ఉప్పు కూడా కలుపుకుంటే దాంట్లో నీరు తొందరగా బయటకు వస్తుంది. ఈ రకంగా 3-4 నిమిషాలు వేయించుకోవాలి. ఈ రకంగా ఉడికిన తర్వాత మనం ఈ మష్రూమ్స్ని అందులో కొద్దిగా సగం దాకా తీసుకోవచ్చు. మీకు మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. ఈ రకంగా సగం మష్రూమ్ ముక్కలు తీసుకోండి. మిగిలిన ఉడికిన మష్రూమ్స్ ఒక గిన్నెలో తీసి పెట్టుకుందాం. ఇప్పుడు అదే బూరెల ముక్కల్లో మళ్ళీ 1 టీ స్పూన్ దాకా వెన్న వేసుకోవాలి. ఇందులో మనం సన్నగా తరిగిన వెల్లుల్లిపాయ ముక్కలు కొద్దిగా వేసుకోండి. వెల్లుల్లిపాయ ఇష్టం లేని వాళ్ళు మానేసేయచ్చు, ఇది తప్పనిసరిగా వేసుకోవాలని లేదు. ఇలా ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత అందులో మనం సీజనింగ్ పౌడర్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా మిరియాల పొడి వేసుకోండి. ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న మష్రూమ్ ముక్కలు వేసుకోవాలి. ముందుగా ఒక 2 నిమిషాలు అలా వేయించి దాంట్లోనే ఉడకబెట్టిన స్వీట్ కార్న్ గింజలు కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనం సూప్ తాగుతున్నప్పుడు నోటికి తగులుతూ ఈ గింజలు మష్రూమ్స్ చాలా బాగుంటాయి.
ఇలా వేసుకున్న తర్వాత మనం మెత్తగా పేస్ట్ చేసుకున్న స్వీట్ కార్న్ పేస్ట్ వేసుకోవాలి. తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక గ్లాసున్నర, మీకు ఎంత క్వాంటిటీ చేసుకుంటారో దాన్ని బట్టి మీరు నీళ్ళు పోసుకోండి. నేనైతే ఒక 1.5 గ్లాస్ వాటర్ పోసుకున్నాను. ఇందులో మనం చిక్కగా తీసి పెట్టుకున్న కొబ్బరి పాలు, కమ్మదనం ఎక్కువగా అంటే కొంచెం వేసుకోవచ్చు. దాంట్లోనే లాస్ట్లో రుచి చూసుకొని దాన్ని బట్టి మీరు కొబ్బరి పాలు ఇంకా కలుపుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా వెనిగర్ వేయాలి. ఈ వెనిగర్ కూడా ఎక్కువ వేయకండి, మరి పుల్లగా ఉంటే బాగుండదు. కొద్దిగా వేసుకోవాలి, 1 టీ స్పూన్ దాకా సరిపోతుంది. ఇలా మరుగుతున్న దాంట్లో మనం స్వీట్ కార్న్ సూప్ మిక్స్ ఉంటుంది కదా, అది వాటర్లో కలుపుకొని వేసేసుకోవాలి. ఇది మంచి ఫ్లేవర్ వస్తుంది రెడీమేడ్ మిక్స్ అయితే. ఇప్పుడు ఇంకా రుచి కావాలంటే ఇంకొంచెం కొబ్బరి పాలు పోసుకోండి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే స్వీట్ కార్న్ మష్రూమ్ సూప్ కొబ్బరి పాలతోటి తయారైపోయింది. చాలా చాలా బాగుంటుంది. మీరు అంతా అయిపోయిన తర్వాత పైన ఇలా మిరియాల పొడి వేసుకోండి, మిగిలిన మిరియాల పొడి. వేడివేడిగా స్వీట్ కార్న్ మష్రూమ్ సూప్ కొబ్బరి పాలతోటి రెడీ అయిపోయింది. ఇది ఎంతో కమ్మగా రుచిగా ఉంటుంది. మీరందరూ కూడా ఒకసారి ప్రయత్నించి మీ కామెంట్స్ పెడతారని ఆశిస్తున్నాను.